హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా ఈరోజు మనకు ఒక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సొంత జిల్లాలలో ఉండి ఉద్యోగం చేసుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదండి, అలాగే అప్లికేషన్ ఫీ కూడా లేదండి. జస్ట్ ఆఫ్లైన్ అప్లై చేస్తే సరిపోతుందండి. జాబ్ అనేది మీదే. దీనికి ప్రతి నెల మనకి 20,000 రూపాయల శాలరీ అయితే మనకు వస్తుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా నోటిఫికేషన్ విషయానికి వెళ్తే జిల్లా స్థాయి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ స్థాయి, మేనేజ్మెంట్ యూనిట్, కాంట్రాక్ట్ పద్ధతి పైన ఈ పోస్టులు అనేది భర్తీ చేయనున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ప్రపంచ బ్యాంక్ సహాయంతో కేంద్రము ద్వారా స్పాన్సర్ చేయబడుతున్న ఐసిడిఎస్ సిస్టంలో బలోపేతం చేయడానికండి ఎన్ఎన్ఎం అండ్ పోషణ్ అభియాన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అవి ఈరోజు ఫిల్ చేయబోతున్నారండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 1/7/2024కి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఇంకా పోస్టుల విషయానికి వెళ్తేనండి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ దోర్నాల బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అండి ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ వచ్చేపాటికి మనకి 20,000 రూపాయలు. ఇంకొక పోస్టు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గిద్దలూరు అండి బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. శాలరీ వచ్చేపాటికి 20,000 అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి అండి గ్రాడ్యుయేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి. సోషల్ సైన్స్, న్యూట్రిషన్, హోమ్ సైన్స్ ఇలా చేయాలండి. అలాగే మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అది గవర్నమెంట్ సెక్టార్లో అయినా ప్రైవేట్ సెక్టార్లో అయినా పర్వాలేదండి. నెక్స్ట్ ఇంకో పోస్ట్కి వచ్చేవాటికండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చండి. ఈ పోస్టులకు అండి కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నటువంటి పోస్టులు అండి. ఇది 1 year పాటు కాంట్రాక్ట్ అయితే ఉంటుందండి. ఇవి కంటిన్యూగా ఉండే పోస్టులు అండి, తీసేసే పోస్టులు అయితే కాదు. ఒక్కసారి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అప్లై చేసుకుని లోపలికి వెళ్ళిపోతే బయటికి రావడం అనేది ఉండదండి. సో వీటికి అప్లై చేయాలనుకుంటేనండి ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ అలాగే కామెంట్లో కానీ పిన్ చేస్తానండి. మీరు అందులోకి వెళ్ళి అప్లై చేసుకున్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసండి. మీరు 12/11/2024 నుంచి 20/11/2024 లోపు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని వారి కార్యాలయము రామ్నగర్ 3వ లైన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా నందు సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఇది ఒక్క ఒంగోలు, ప్రకాశం వాళ్ళే కాదండి, ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఖచ్చితంగా ఇస్తానండి. డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ అందులోకి వెళ్ళండి. మీకు గనక అవకాశం ఉంటే మస్ట్ అండ్ షుడ్గా రికమెండేషన్ అప్లై చేయండి అండి. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి. అలాగే ఈ పోస్టులు అన్నీ అప్లై చేసిన తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్వారా షార్ట్ లిస్ట్ అనేది తీస్తారండి. సో అందులో సెలెక్ట్ అయిన వారికి జస్ట్ ఒకే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ చేసండి, వెంటనే తర్వాత రోజే అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారండి. అలాగే ఈ పోస్టులు పెంచాలన్నా తగ్గించాలన్నా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అయితే ఈ అధికారం ఉందండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. కరికులం వేట ఇచ్చారు. ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ పోస్ట్ నేమ్ అలాగే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసండి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇందులో ఫిల్ చేయాలండి. దాని తర్వాత ఇక్కడ మనకు రాస్తారు చూడండి, మస్ట్ అండ్ షుడ్గా మన స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్ తీసి దీనికి అటాచ్ చేసండి. అక్కడ మనం 20వ తారీఖులోపు సబ్మిట్ చేయాలండి. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ తీసి మనకి ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ అనేది ఇస్తారండి. గుర్తుపెట్టుకోండి అండి, రికమెండేషన్ ఉంటే ఖచ్చితంగా ఉపయోగించండి, హెల్ప్ అవుతుందండి. ఇటువంటి జాబ్స్ కోసం మీరు థర్డ్ పార్టీ వాళ్ళకి 1 రూపీ కూడా పే చేయమాకండి అండి. ఈరోజు కాకపోతే రేపు ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, అందులో పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుందండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గవర్నమెంట్, ప్రైవేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి పోస్టులని తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకే ఒక లైక్ చేయండి అండి. అలాగే మనకు ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి మీరు ఏ జిల్లా నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ జిల్లా నేమ్ అనేది కామెంట్లో పెట్టండి. ఆ జిల్లాలో ఉన్నటువంటి టెండర్ కానీ, నోటిఫికేషన్ కానీ, మెరిట్ లిస్ట్ కానీ ఏదున్నా కానీ మస్ట్ అండ్ షుడ్గా నేను మీకు అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ.